ఏతావాత ఈ పరాభవనామ సంవత్సరంలో మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా కూడా పెను మార్పులు సూచిస్తున్నాయి. అలాగే ప్రభుత్వంలో ఉన్నవారు కానీ అలాగే అధికారులు కానీ చాలా పరాభవం పొందేటువంటి సూచనలు ఎక్కువ ఉన్నాయి కనుక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వ్యక్తులు వారి యొక్క శ్రమని ఆయుధంగా తీసుకొని ముఖ్యంగా వృషభ రాశి వారు, మిథున రాశి వారు వారి యొక్క అన్యోన్యతతోటి ముందుకి శ్రమ ఆయుధంగా తీసుకుని ముందుకు నడిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం పునాదిగా తయారైంది. అలాగే అనేకమైనటువంటి పరాభవనామ సంవత్సరంలో విపత్తులు అలాగే అతివృష్టి అనావృష్టి ఎక్కువగా చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది కనుక ఆ తీరుగా ప్రధాన ప్రతిపక్షం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ప్రేరేపించి చైతన్యంగా ముందుకు నడిస్తే రాబో కాలంలో ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం అనేటువంటిది సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ రాసుల వాళ్ళు కానీ నక్షత్రాల వాళ్ళు కానీ ముఖ్యంగా శ్రమైక జీవనాన్ని ఆయుధంగా తీసుకొని ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసుకుంటూ చక్కగా ముందుకు ప్రయాణం చేస్తే అద్భుతమైనటువంటి లాభాలను పొంది అలాగే మళ్ళీ ఉన్నత పదవులు పొందేటువంటి అవకాశం ఉందని ఈ పంచాంగ గణం వల్ల మనకి తెలియవస్తూ ఉంది. ఇంతవరకు మీరు పంచాంగ శ్రవణం చేశారు, నేను పఠనం చేశాను. నేను మీ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యేశ్వర శర్మ, ఏడిద. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్చిదే తస్మై గణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సిద్ధాంతమోపనిషదం శుద్ధాంతం పరమేష్ఠినః వీణాధరం కించిచ్చోణాధరముపాస్మహే. శ్రీమహాసరస్వత్యై నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. చక్షుషే జగతాం కర్మసాక్షిణే తేజసాం నిధేః మూర్తిత్రయస్వరూపాయ మార్తాండాయ నమో నమః. శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ప్రజా చైతన్యం యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్కి అలాగే భక్తాగ్రేశ్వరులకు అలాగే సనాతన ధర్మ అనువర్తులకు తెలుగువారందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహదేవతాభ్యో నమః. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయ మధాష్టమం జీవేద్వర్షశతం సోపి సర్వవ్యాధి వివర్జితః. సప్త చిరంజీవినే నమః. మరి ఒకసారి అందరికీ కూడా ప్రేక్షకులకు, ప్రజా చైతన్యం యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్కి, ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు వత్సరాది శుభాకాంక్షలు. జనులందరూ కూడా సత్కర్మానుష్ఠులై సదాచార సంపన్నులై దైవభక్తి కలిగి ఈ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ అందరూ కూడా అశుభ ఫలితాన్ని కూడా శుభఫలితంగా చేసుకునేటట్లుగా మీ యొక్క క్రియావర్తనం ఉండాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొక్కసారి. ఆ సర్వేశ్వరుడి యొక్క
అనుగ్రహం తప్పకుండా అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాంగ పఠనం నేను చేస్తా, శ్రవణం మీరు చెయ్యండి. అసలు పంచాంగం అంటే ఏమిటి, దానివల్ల కలిగేటువంటి ఫలం ఏమిటి, పంచాంగం అంటే ఏమిటి, శ్రవణం అంటే ఏమిటి, దానివల్ల కలిగే ఫలం ఏమిటో పెద్దలు చెప్పి ఉన్నారు. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని గలదు. అనగా సర్వ జగత్తునకు ధర్మమే ఆధారము, ఆ ధర్మమునకు మూలము వేదము. వైదిక ధర్మాచరణ వలన జగత్ కళ్యాణము సిద్ధించును అని ఆర్యోక్తి. వేదోక్త కర్మలు ఆచరించడం వలన కాలము చాలా వేదోక్త కర్మలు ఆచరించుటకు కాలము చాలా విధియుక్తమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. అటువంటి కాలమును ఉపాసించడమే జ్యోతిష్య శాస్త్ర అధ్యయనం చేయడం. సామాన్య జనులకు కూడా ఇది చాలా ముఖ్యం. కాబట్టి మనం జ్యోతిష శాస్త్రానుగుణ్యంగా పంచాంగం అంటే ఏమిటి, దాంట్లో ఏవేవి విశేషంగా చెప్పారు, రాశి ఫలాలు ఏమిటి, ఈ యొక్క సంవత్సరానికి గాను ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం ఇప్పుడు వరుసగా చెప్పుకుందాం. ఏది మంచి కాలము, ఏది అనుచిత కాలము, మనకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అవి క్లుప్తంగా లఘువుగా మనం చెప్పుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నానే విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణం ఆయుర్వృద్ధి సముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం అని చెప్పబడి ఉంది. పంచాంగం వినడం వలన కలుగు ఫలితాలు ఈ విధంగా చెప్తారు. అనేక శుభములు కలిగించును, శత్రుజయము కలిగిస్తుంది, దుస్వప్న దోషాలను తొలగిస్తుంది, గంగా స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది, గోదానంతో సమానమైన పుణ్యాన్ని ఇస్తుంది, ఆయుష్ని వృద్ధి పొందిస్తుంది, ఉత్తమమైన శుభకరమైన సంతానము సంపదలను కలుగజేస్తుంది. ఒకటా రెండా అనేకమైనటువంటి మనకి సత్కర్మలు చేయడానికి ఆస్కారము కాలమే గనుక ఆ కాలాన్ని నిర్ణయించి దాని యొక్క మంచి ఫలితాలను మనకి తెలియజేస్తూ ఉంటుంది ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది. పంచాంగ వివరణం. అదౌ కాలం పరిక్షేత తతః కర్మాణి సాధయేత్ అని చెప్పబడి ఉంది. ముందుగా కాలాన్ని తెలుసుకుని పనులలో విజయాన్ని సాధించవలనని శాస్త్రవచనము. అంటే ఏ పని చేయడానికైనా సరే మనకి ఒక కాలము అనేటువంటిది నిర్ణయింపబడింది పెద్దల చేత. కాబట్టి ఆ కాలాన్ని తెలుసుకోవాలి. కాలాన్ని తెలుసుకోవాలంటే పంచాంగం మనం అనుసరించవలసిన అవసరం ఉంటుంది. అట్టి కాలమును గణించుటకు మన పూర్వులు ఏర్పాటు చేసింది పంచాంగము. ఆ కాలాన్ని తెలుసుకోవాలంటే, గణన చెయ్యాలి అంటే పంచాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిథిర్వారం చ నక్షత్రం యోగ కరణమేవ చ పంచాంగమితి విఖ్యాతం లోకాయం కర్మసాధక. పంచాంగం అనగా 5 అంగములు, 5 విభాగములు అన్నమాట. ఆ గణలలో 5 రకాలైనటువంటి విభాగాలు ఉంటాయి. అవి కాలమునకు 5 అవయవములు కలవు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఈ 5 కలిపితే పంచాంగము, కాల నిర్ణయము అని మనకు అర్థం. కార్యము సాధింపదలిచినటువంటి జనులు ఈ 5ంటిని తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత చాలా ప్రాముఖ్యంగా ఉంది. తిథులు మనకి పౌర్ణమి నుంచి అమావాస్య నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతిపద్, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదంటే అమావాస్య. శుక్లపక్షం అయితే పౌర్ణమి ఆఖరి తిథి 15వ రోజు, లేదంటే అమావాస్య వస్తుంది. ఇది 15 రోజులకు ఒక్కసారి మనం చెప్పుకునేటువంటి తిథులు. తిథులలో నంద, భద్ర, జయ, రక్త, పూర్ణ అనే భేదములు కలవు. మరియు పాడ్యమి మొదలగు తిథులకు అగ్ని మొదలగు వారు దేవతలు అధిష్టానంగా ఉంటారు. ఈ భేదములు తెలుసుకొని ఆయా తిథులందు నిర్దిష్ట విధానముగా ప్రవర్తించుట సాంప్రదాయము, సంపద మనకి పొందేటువంటి అవకాశం సాంప్రదాయ రీతిగా మనకి ఉన్నది.
వారములు భానుశ్చ సోమవారశ్చ మంగళో బుధ సంజ్ఞక బృహస్పతి శుక్రశని సప్తవారాः ప్రకీర్తితాः ఇది సప్తవారాः. అంటే ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము, ఇలా ఈ 7 వారాలకి పేర్లుంచారు. సూర్యాది నవగ్రహములలో రాహుకేతువును విడిచి మిగిలిన సప్తగ్రహముల ప్రభావముచే ఏర్పడిన వారములను తెలుసుకొనుట, వాటిని బట్టి ప్రవర్తించుట ఆయువు పెరిగి కార్యసిద్ధి లభించును. ఈ 5 ఉన్నాయి మనకి: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఒక్కొక్కటి ఎందుకు మనం గణన చెయ్యాలి, ఎందుకు మనం స్మరించాలి అనేటువంటిది వివరణ ఇచ్చారు పెద్దలు. ఒకటి తిథి. తిథిని మనం ప్రవర్తించడం వల్ల, దాన్ని స్మరించడం వల్ల మనకి శ్రియం దదాతి ఇది తిథి ఉచ్యతే. అంటే తిథిని మనం చెప్పుకోవడం వలన మనకి సంపదలు కలుగును. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశీర్ష, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, స్రవిష్ట, శతవిషం, పూర్వషాఢోత్పద, ఉత్తరషాఢోత్పద, రేవతి, శ్రవంతి నక్షత్రాది 27 నక్షత్రాలు మనకున్నాయి. ఒక్కొక్క దానికి 4 పాదాలు అనేటువంటిది గణన చేయబడి ఉంటుంది. క్షిప్ర, దస్ర, మైత్ర, మృదు, స్థిర, ఉగ్ర, సాధారణ, చరభేదములు కలిగినవి అశ్విని మొదలగు 27 నక్షత్రములు. నక్షత్రములు విధానములుగా తెలుసుకొనుట వలన పాపము నశించును. మనకి తిథి స్మరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, వారాన్ని స్మరిస్తే అనారోగ్యం పోతుంది. అలాగే నక్షత్రాన్ని స్మరించడం వలన, అంటే నక్షత్రం తెలుసుకోవడం వలన మనకి పాపము నశిస్తుంది. యోగములు విష్కంభ, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభన, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధ్రువ, వ్యాఘాత, హర్షణ, వజ్ర, సిద్ధి, వ్యతీపాత, వరీయాన్, పరిఘ, శివ, సిద్ధ, సాధ్య, శుభ, శుక్ల, బ్రహ్మ, ఇంద్ర, వైధృతి. ఈ విషస్కంభ మొదలగు 27 యోగములు తెలుసుకోవటం వలన రోగ నివారణ కలుగుతుంది. మనకి ఈ 5 తర్వాత అస్మిన్ యుగే, ఇప్పుడు మనకి కలియుగంలో 5127వ సంవత్సరం నడుస్తోంది. దానికి ప్రామాణికంగా యుగానికి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఇన్ని లక్షల సంవత్సరాలని చెప్పారు. మహాయుగ ప్రమాణాల సంఖ్యలు 43,20,000, కృతయుగ ప్రమాణం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగ ప్రమాణం 12,96,000, ద్వాపరయుగ ప్రమాణం 8,64,000, అలాగే కలియుగ ప్రమాణం 4,32,000 ప్రమాణంగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం 5,127వ సంవత్సరంలో అడుగుపెట్టాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం. మనము ఈ ప్రాంతీయులమందరం కూడా సూర్యమానాన్ని పాటించం, అంటే చాంద్రమానం ప్రకారమే మనం పాటిస్తూ ఉంటాం. కాబట్టి మనకి అలాగే ఈశాన్య దేశాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత ప్రాంతానికి 19వ తేదీ, మార్చి 19వ తేదీ మనకి చైత్ర ప్రథమ తిథిని, ఒకప్పుడు బ్రహ్మగారు సృష్టి చేసింది కూడా ఇదే రోజు. కాబట్టి ఆ రోజునే మనకి ఉగాదిగా నిర్ణయించారు. అంటే అర్థం సంవత్సరం మొదలు అని అర్థం. దీన్నే యుగాది అంటారు, ఉగాది అంటారు, ఇలా వేరే వేరే పేర్లతోటి వ్యవహరిస్తూ ఉంటారు. దానికి ఏ ఇబ్బంది లేదు. మనం ఉగాది అనొచ్చు, యుగాది అనొచ్చు, సంవత్సరాది అని కూడా అనొచ్చు. చాంద్రమానంలో మనకి 60 సంవత్సరాల మధ్యలో వచ్చేటువంటి 40వ సంవత్సరం ఇది శ్రీ పరాభవనామ సంవత్సరం. అదే బృహస్పతి మాన రీత్యా శ్రీ సిద్ధార్థనామ సంవత్సరం. అదే మాసనామ రీత్యా పుష్యాబ్దము అని చెప్పబడుచున్నది దీనికి.
పరాభవాబ్ధిరాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః అని దీనికి చెప్పబడి ఉంది. పరాభవనామ సంవత్సరము రాజులు లేక ప్రభుత్వములు పరాభవమునకు లోనగును. ఇక్కడ గడిచినటువంటి విశ్వావసు కానీ ఈ పరాభవనామ సంవత్సరం కానీ ఒక 25% ప్రభువులు పాలించేటువంటి వాళ్ళు అందరూ కూడా పరాభవమునకు లోనయ్యేటువంటి అవకాశమే ఎక్కువ ఉంది. కానీ ఎప్పుడూ కూడా పంచాంగం కానీ మన జ్యోతిష్యం కానీ వాస్తు కానీ వ్యష్టి ప్రయోజనం కాదది, సమిష్టి ప్రయోజనం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా కంగారు పడక్కలేదు. అయ్యో పరాభవ అన్నారండి, అందరూ పరాభవ పడిపోతారేమో అని ఇలా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అయితే పాలించేటువంటి రాజు ప్రభుత్వాలకి ఇది కొంచెం గడ్డు కాలమే అని చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అయితే మనకి వ్యక్తిగతంగా పరాభవ అంటే పరాభట్టారిక, భవ అంటే శివుడు, ఇద్దరూ కలిపినటువంటి శివశక్త్యైక తత్వాన్ని బోధిస్తూ ఉంది. ఒక రకంగా మనం అలా అన్వయించుకోవచ్చు. కాబట్టి మనకి వ్యక్తిగత ప్రయోజనాలు ఎప్పుడూ కూడా పంచాంగ రీత్యా కానీ, గోచార రీత్యా కానీ, గ్రహచార రీత్యా కానీ ఒకరికి అని ప్రత్యేకంగా ఎప్పుడూ ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి వీక్షకులందరూ కూడా. నేను సూచన ఏం చేస్తున్నానంటే, మనం కష్టించిన దాన్ని బట్టి, మన ధర్మ కర్మాచరణాన్ని బట్టి మనకి ఫలితం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అక్కడక్కడ అశుభాశుభ ఫలితాలు ఎలా అయితే మనకి ఉన్నాయని గోచార రీత్యా గ్రహచార రీత్యా చెప్తున్నామో, దాన్ని కూడా అధిగమించేటువంటి శక్తి పరమేశ్వరుడు ఇస్తాడు గనక వారి పాదాలు పట్టుకుని నమ్మి మన పని మనం చేసి పూర్తిగా సంపూర్ణంగా క్రియాదోషం లేకుండా ధర్మాచరణంతో ముందుకు వెళితే ఈ సంవత్సరం కూడా మనకి సంపూర్ణమైనటువంటి ఆయువృద్ధి, యశోవృద్ధి, ధనధాన్యములు వ్యక్తిగతంగా మనకి వస్తాయి అనేటువంటి సూచన నేను చేస్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. అనగా పరాభవనామ సంవత్సరము రాజులు లేక ప్రభుత్వములు పరాభవమునకు లోనగును. అనగా ప్రజలయందు తిరస్కారము పొందగలరు. కొర్రలు, జొన్నలు మొదలగు క్షుద్రధాన్యములు బాగుగా ఫలించును. వర్షములు సమృద్ధిగా కురియగలవు. ముఖ్యంగా ఈ పేరుకు సంబంధించినటువంటి ఫలితం ఇప్పుడు చెప్పారు. అలాగే ఇహ మనం నవనాయకుల దగ్గరికి వెళదాం. రాజు సంవత్సరాధిపతి. ఈ సంవత్సరంలో రాజు సంవత్సరాధిపతి అవుతాడు. ఆ రాజు గురువు స్థానంలో ఉన్నాడు. దేవగురు బృహస్పతి స్థానంలో ఉన్నాడు. కాబట్టే మనకి రేపు 19వ తారీఖు గురువారం. కాబట్టి గురువు ఆధిపత్యం కలిగినటువంటి సంవత్సరం రాజు ఆ స్థానంలో ఉన్నాడు. సంవత్సర ఫలితం పరాశర హోరాశాస్త్రం ప్రకారం ధర్మబద్ధమైన పాలన సాగుతుంది. న్యాయ వ్యవస్థకు, చట్టాలకు పెద్దపీట దక్కుతుంది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు బలంగా తేజోవంతమై పుంజుకుంటాయి. విద్యా, ఆధ్యాత్మిక సేవా రంగాలకు విశేష ఆదరణ లభిస్తుంది. నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటు ధరలో ఉండి దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది. మంత్రి కుజుడు 2వ స్థానానికి వచ్చినప్పుడు మంత్రి కుజుడు కాస్త దుడుకు స్వభావం కలిగినటువంటి వాడు. కాబట్టి సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది అంటే, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ వ్యవస్థలు నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అనేక అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే విపత్తు అంటే ఏదైనా వర్షాలు ఎక్కువగా ఉండేటువంటిది, లేదా తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం, ఇలాంటిది కొంచెం ఎక్కువగా ఉండాల్సినటువంటి సూచన చేస్తున్నారు కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. కఠినమైనటువంటి చట్టాలు అమలు వల్ల పాలకులు, ప్రతిపక్షాలకు మధ్య రాజకీయ వేడి పెరుగుతుంది. ఇప్పుడు పాలించేటువంటి వాళ్ళకి మధ్య, అలాగే ప్రతిపక్షాలు ఉన్నాయి, ప్రతిపక్షాలకి మధ్య మంచి వాడివేడి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక 3 సేనాధిపతి చంద్రుడు. అంతర్జాతీయ సరిహద్దుల్లో శాంతి నెలకొంటుంది. సైనికులు సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. నావికాదళం మరింత బలోపేతం అవుతుంది.
ప్రజలు భయాందోళన లేకుండా ప్రశాంత జీవనం సాగిస్తారు. చక్కని వర్షాలతో దేశం సురక్షితంగా ఉంటుంది. అయితే సైన్యాధిపతి శుక్రుడు. ఉల్లి, వెల్లుల్లి, పత్తి, పూలు, ఉద్యానవనాలు అంటే హార్టికల్చర్ అద్భుతమైన లాభాలు ఇస్తాయి. పండ్లు, ఫలసాయం సమృద్ధిగా లభిస్తుంది. ఆధునిక పద్ధతుల్లో చేసేటువంటి హైడ్రోపోనిక్స్, గ్రీన్ హౌస్ వ్యవసాయం, అలాగే పారంపర్యంగా వచ్చేటువంటి శాస్త్రీయ పద్ధతుల ఆర్గానిక్ వ్యవసాయం బాగా యువతను ఆకర్షిస్తుంది. ధాన్యాధిపతి బుధుడు. ఆన్లైన్ గ్రేసరీ, అలాగే అగ్రి కామర్స్ వ్యాపారాలు జోరుగా సాగుతాయి. మేఘాలు గాలిచే చెదరగొట్టడం వలన, అంటే ఎక్కువగా గాలి వీచేటువంటి అవకాశం ఉంది బుధుడు కనుక, బాగా పెనుగాలులు అవి వీసేటువంటి అవకాశం ఉంది. అకాల వర్షాలతో కల్లోలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల ధాన్య నష్టం, అలాగే ప్రమాదం ఉంది. పంపిణీ వ్యవస్థలు, లాజిస్టిక్స్ రంగం కొంత లాభపడేటువంటి అవకాశం ఉంది. అలాగే అర్ఘాధిపతి చంద్రుడు. ఆర్థిక వ్యవస్థ కొంచెం మందగుడిగా సాగేటువంటి అవకాశం, వడ్డీ రేట్లు పెరుగుతాయి. సామాన్యులకు అందుబాటులో పెరిగినప్పటికీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సస్యాలకు అనుకూల వర్షాల వల్ల మార్కెట్లో గిట్టుబాటు ధరలు, అలాగే ఫార్మా కంపెనీలు, వాటర్ బాటిలింగ్ కంపెనీల షేర్లు కాస్త ఊపందుకుంటాయి. మేఘాధిపతి చంద్రుడు. వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. నైరుతి, ఈశాన్య ఋతుపవనాలు దేశవ్యాప్తంగా సమృద్ధి విస్తరించి అద్భుతమైనటువంటి వర్షపాతాన్ని ఇస్తాయి. రిజర్వాయర్లు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటాయి. పశువులకు, రైతులకు ఇది స్వర్ణయుగం. ఎప్పుడు రైతులకు స్వర్ణయుగంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకోవాలి. ఎందుకంటే రైతులకు స్వర్ణయుగంగా ఉంటే మనం తిండి బట్ట కట్టగలుగుతాం, తినగలుగుతాం. అలాగే రసాధిపతి సూర్యుడు. అంటే ఈయన గురువే నీరసాధిపతి కూడా. రసాధిపతి సూర్యుడైతే గురువే నీరసాధిపతి, రాజు నీరసాధిపతి. నీరసం అంటే నీరసంగా పడిపోయి ఉంటాడేమో అనేటువంటిది ఉద్దేశం కాదు. ఇక్కడ నీరసము అంటే రత్నాలకు సంబంధించినటువంటి విషయం, అది తర్వాత చెప్పుకుందాం మనం. అయితే రసాధిపతి సూర్యుడు. నువ్వులు, నూనెలు, బెల్లం, ఉప్పు ధరలు అందుబాటులోకి వస్తాయి. అయితే ఫార్మాస్యూటికల్స్, మెడిసిన్స్, రసాయనాలు, ఎరువులు ధరలు కాస్త మార్కెట్లో ఊపందుకుని పెరుగుతాయి. ఆహార కల్తీ నివారణకు అధికారులు దాడులు ముమ్మరం చేస్తారు. నీరసాధిపతి శుక్రుడు. సంవత్సర ఫలితం లగ్జరీ కార్లు, వాహనాలు, ఏవియేషన్, హార్డ్వేర్, కాస్మెటిక్, సిల్క్ వస్త్రాలు, విదేశీ బ్రాండ్ల వినియోగం, కర్పూరం, అగరు, శ్రీగంధం వంటి పూజా సామాగ్రి గిరాకీ బాగా పెరుగుతుంది. వజ్రాలు, ముత్యాలు వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. ఇక భూవాహక శేషాది నిర్ణయంలోకి వస్తే పరాభవనామ సంవత్సరమునకు కుళికనామ శేషుడు భూమిని భరించుచున్నాడు. కావున ఖండవృష్టి, అనావృష్టి, అతివృష్టి, సస్యములకు హాని, పాడి పంటలు తగ్గుట, ధరలు పెరుగుట, అలాగే మత కలహాలు పెరుగుట, సువాహ వాయువు వలన ముసురు వర్షాలు, నిశ్చల విద్యుత్ మరియు మధ్య వృష్టియు, అసిత గర్జం వలన సువృష్టియు, దధి సముద్ర వలన సస్యాలకు వృష్టి కలుగును. పుష్కరనామ మేఘాలు మేరుపర్వత ఈశాన్య దిశ నుండి ఉత్పత్తి చెంది వర్షాలు తక్కువగా నుండుట, గాలి ఎక్కువగా నుండుట, తూర్పు ప్రాంతంలో తుఫాను భయము కలుగుతూ ఉంటుంది. పశుపాలకాది నిర్ణయం. పశుపాలకుడు శ్రీకృష్ణుడు, సంరక్షకుడు. శ్రీకృష్ణుడు పశుపాలకులను వృద్ధి చేస్తూ ఉంటాడు కనుక దానికి ఇబ్బంది ఏమీ లేదు. అలాగే పశువులకు సంబంధించినటువంటి గ్రాసము, గడ్డి ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి, అందుబాటులోకి వస్తాయి. అయితే రోహిణీ నక్షత్రానికి ప్రత్యేక ఫలం చెప్పారు. మేష సంక్రమణమున రోహిణీ నక్షత్రము సముద్రములయందున మూలగ్రహమున సిద్ధి నొందుతుంది కనుక ఈ సంవత్సరము అధిక వృష్టి ఉండును. ధాన్యములను నిల్వ చేసిన మంచి ధరలు పలుకును. పాడి పంటల వృద్ధి, ధరలు తగ్గుదల మధ్యమ ఫలితంగా ఉంటాయి. అంటే పాడి పంటల వృద్ధి బాగానే ఉంటుంది, కానీ ధరలు కొంచెం అటు ఇటుగా పెరుగుతూ తగ్గుతూ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక కర్తరి నిర్ణయంలోకి. డొల్లు కర్తరి అంటే చిన్న కర్తరి. ఇది 4/5/2026 తేదీ సోమవారం నుండి, అంటే మే నెలలో 4వ తేదీ నుండి
రాత్రి 10:09 రవిభరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించింది. కావున డొల్లు కత్తెర ప్రారంభం. అంటే 4వ తారీఖు మే నెల 26 నుంచి సోమవారం నుంచి మొదలవుతుంది. పెద్ద కర్తరి 11/5/2026 అంటే 11వ తేదీ మే మాసం, అంటే మే నెలలో సోమవారం రాత్రి 7:33 రవి కృత్తికా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల అగ్నికర్తరి ప్రారంభం అవుతుంది. 28/5/2026 తేదీ గురువారం రాత్రి 2:58 రోహిణీ నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించడం వల్ల కర్తరి పూర్తయిపోతుంది. అంటే 28 మే నెల 2026 తేదీ గురువారం నుంచి కర్తరి ఆ రోజుతోటి పూర్తయిపోతుంది. మౌఢ్య నిర్ణయం. మనకి ఈ సంవత్సరంలో అధిక జ్యేష్ఠం వచ్చింది. మనకి ప్రతి సంవత్సరం ఏదో ఒక మాసం అధిక మాసం వస్తూ ఉంటుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. గురుమౌఢ్యమి. శ్రీ పరాభవన సంవత్సరం తేదీ 14/7/2026 మంగళవారం సాయంత్రం 6:04 నుంచి గురుమౌఢ్యం ప్రారంభమైంది. తేదీ 13/8 అంటే ఆగస్టు నెల పగలు 3:52 వరకు గురుమౌఢ్యమి అప్పుడు వెళ్ళిపోతుంది, త్యాగం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో వివాహాది శుభకార్యములు ఏవీ జరగవు. అలాగే శుక్రమౌఢ్యమి. శ్రీ పరాభవన సంవత్సరం 19/10/26 ఉదయం 8:16 అలాగే శుక్రమౌఢ్యం ప్రారంభమైంది. 29/10/2026 పగలు 9:39 శుక్రమౌఢ్యమి వెళ్ళిపోతుంది. పుష్కర నిర్ణయం. మనకి ఈ సంవత్సరంలో అద్భుతంగా యమునా నది పుష్కరాలు వచ్చాయి. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం అనగా 1 జూన్ 2026 తేదీ రాత్రి అర్ధరాత్రి 1:18 దేవ కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అది కూడా యమునా నదికి పుష్కరాలు వచ్చాయి. కాబట్టి ఆయన అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి సోమవారం అనగా 1/6 అంటే 1వ తేదీ జూన్ నెల రాత్రి అర్ధరాత్రి 1:18 దేవగురువు అయినటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశం జరుగుతోంది. కావున యమునా నది పుష్కరాలు జరుగును. 2వ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు 12 రోజులు పుష్కరములు జరుగును. ఈ పుష్కర సమయంలో పుణ్యస్నానాలు, పితృదేవతలకు పిండ ప్రదానము, గోదానాది చేయుట, అలాగే స్వర్ణదానము, అలాగే భూదానము, అలాగే దశదానములు చేయట చాలా ప్రీతికరమైనటువంటిది. ఆయువృద్ధి, అలాగే యశోవృద్ధి, ధనవృద్ధి జరుగుతుంది. పాపనాశనము జరుగుతుంది. యమునా నది ఉత్తరాఖండ్ నందు యమునోత్రి, ఉత్తరాబాద్లోని అలహాబాద్, ప్రయాగనందు ఢిల్లీ, ఆగ్రా మరియు శ్రీకృష్ణ జన్మస్థానమైనటువంటి మధుర ఇంకనూ భారతదేశంలో చాలా ప్రదేశంలో ప్రవహిస్తూ ఉన్నది కనుక మీకు దగ్గరైనటువంటి యమునా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళి పుష్కర స్నానం చేయడం శ్రేష్టం. అయితే ఆ అవకాశం లేనటువంటి వాళ్ళు దగ్గరలోని ఏ నదిలో చేసినా గంగా దాంట్లో ఉంటుంది కనుక మనకి స్మరణ చేస్తూ ఆ స్నానం కూడా పుణ్య ఫలితాన్నే ఇస్తుంది. కాబట్టి ఎవరి వీలు బట్టి వాళ్ళు అలా కొనసాగించడం మంచిది. అయితే ఇంకొక సూచన ఏమిటంటే మనకి సూర్యగ్రహణాలు కానీ చంద్రగ్రహణాలు కానీ భారతదేశంలో కనిపించేవి ఈ సంవత్సరంలో ఏమీ లేవు. ఇతరత్రా వస్తున్న ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈశాన్య దేశాల్లోనూ అక్కడను మన జోర్డాన్ అట్లా, కానీ మనకి మటుకు ఏ విధమైనటువంటి గ్రహణాలు కనిపించట్లేదు. అవి మనకి కనిపించవు కనుక చూసినా చూడకపోయినా దోషం కూడా లేదు. ద్వాదశ రాశుల వారికి ఆదాయ వ్యయాలు జాగ్రత్తగా చూసుకోండి. మేషరాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4, ఆదాయం 11, వ్యయం 5. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4, ఆదాయం 5, వ్యయం 14. మిథునం వాళ్ళకి రాజపూజ్యం 1, అవమానం 7, ఆదాయం 8, వ్యయం 11. కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7, ఆదాయం 2, వ్యయం 11.
సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7, రెండు సమానమే. అలాగే ఆదాయం వ్యయం రెండు సమానమే, 5, 5. కన్యరాశి వారికి రాజపూజ్యం అవమానం 3, 3. అలాగే ఆదాయం 8, వ్యయం 11. తులారాశి వారికి 6 రాజపూజ్యం, 3 అవమానం, వీరికి తక్కువగా ఉంది అవమానం. అలాగే ఆదాయం 5, వ్యయం 14, వ్యయం 14లో ఉంది. వృశ్చికం వాళ్ళకి రాజపూజ్యం 2, అవమానం 6, ఆదాయం 11, వ్యయం 5. ధనుస్సు వారికి రాజపూజ్యం 5, అవమానం 6, ఆదాయం 14, వ్యయం 11. మకర రాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 2, వ్యయం ఆదాయం 2, వ్యయం 8. కుంభరాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 2, ఆదాయం 2, వ్యయం 8. మీనరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 2, ఆదాయం 14, వ్యయం 11. కీలక గ్రహస్థానాలు చెప్పుకోవచ్చు మనం. గురుగ్రహం కర్కాటక రాశిలోకి జూన్ 2వ తేదీ, ఆ తర్వాత సింహరాశిలోకి అక్టోబర్ 31న ప్రవేశిస్తుంది. రాహుకేతువులు మకర కర్కాటక రాశుల్లోకి ప్రవేశించి డిసెంబర్ 6వ తేదీన ప్రవేశిస్తాయి. అలాగే శని సంవత్సరం మొత్తం మీనరాశిలో ఉంటాడు. మీనరాశిలో వారికి జన్మశని ఉంటుంది, అంటే ఏలినాటి శని ఉంటుందన్నమాట. అలాగే ఈ పరాభవ సంవత్సరంలో 12 రాశుల వారికి గోచార ఫలాలు. మొదటిగా మేషరాశి వారికి పరాభవనామ సంవత్సర ఫలాలు. ఈ సంవత్సరం మేషరాశి వారికి శ్రమకు తగిన ఫలితం దక్కే కాలం. అడుగడుగున గ్రహాల మద్దతు ఉన్నప్పటికీ ఏలినాటి శని ప్రారంభం వల్ల కొంచెంగా నిదానంగా వ్యవహరించడం అవసరం. ఎందుకంటే శని నెమ్మదిగా కాకపాదహ అన్నారు, నెమ్మదిగా నడుస్తాడు కనుక ఏలినాటి శని అన్నారు. కాబట్టి కొంచెం నిదానంగా వ్యవహరించాలి అన్ని విషయాల్లోనూ. గ్రహ సంచార విశేషాలు. శని 12వ ఇంట సంచారం, ఏలినాటి శని ప్రారంభం. గురువు జూన్ వరకు 3లోను, ఆ పైన 4వ ఇంట కర్కాటక ఉచ్చస్థితి సంచారం. అలాగే రాహుకేతువులు డిసెంబర్ వరకు 11, 5 స్థానాల్లో, ఆపై 10, 4 స్థానాల్లో సంచారం. అయితే క్లుప్తంగా ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఆఫీసులో పనిభారం పెరిగినా రాహుబలం వల్ల మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. జూన్ తర్వాత ప్రమోషన్ లేదా బదిలీ సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగం వారు డిసెంబర్ తర్వాత విశేష అధికారం లభిస్తుంది. మేషరాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా అక్టోబర్ 31 నుండి జనవరి 25 వరకు ఆర్థికంగా సువర్ణకాలం అని చెప్పచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. జూన్ తర్వాత కుటుంబంలో ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం, కొద్ది ధనలాభం కూడా కనిపిస్తోంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. సంతాన విషయంలో కొద్దిగా ఆందోళనలు పడవలసిన అవసరం ఉంటుంది. అక్టోబర్ తర్వాత అవి తొలగిపోతాయి. ఆరోగ్యం ఏలినాటి చలి ప్రభావం వలన కాళ్ళు నొప్పులు, నిద్రలేమి సమస్యలు ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో అప్రమత్తత అవసరం. అయితే వీరి విజయానికి శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన, ఏలినాటి శని నివారణకు హనుమాన్ చాలీసా నిత్య పఠనం మంచి ఫలితాలని, కార్యసిద్ధిని కలుగజేస్తాయి. దత్తాత్రేయ స్వామి లేదా సాయిబాబా దర్శనం, పసుపు రంగు వస్త్రం, వస్తువుల దానం అనేటువంటిది ఫలితాన్ని ఇస్తుంది. నిత్యం సంకటనాశ గణేశ స్తోత్రం చదవడం వలన గృహంలో అశాంతి తొలగిపోతుంది. ఏతావాత చూసుకుంటే ఈ రాశి వారికి శ్రమనిధి ఫలితం దైవానిది అనే సూత్రంలో ముందడుగు వేయండి. గ్రహకాలం అనుకూలంగా ఉంటుంది. కాస్త ఓర్పు వహిస్తే చాలా మంచిది. ఈ పరాభవ సంవత్సరం మీకు విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా గమనించాలి. వృషభ రాశి వారు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్పడంలో అంటే అన్నీ కలిసి వస్తాయి అనేటువంటి మాట చెప్పడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా శని గురు గ్రహాల అనుకూలత వల్ల మీరు చేపట్టినది ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. శని 11వ ఇంట లాభస్థానం, సంచారం అత్యంత శుభప్రదం. గురువు జూన్ వరకు 2వ అంటే ధనస్థానంలో ఉంటాడు, ఆపై 3, 4 స్థానాల్లో సంచారం. రాహుకేతువులు డిసెంబర్ వరకు 10, 4 స్థానాల్లో, ఆపై 9, 3 స్థానాల్లో సంచారం. ఉద్యోగం, వ్యాపారం పట్టిందల్లా బంగారం అగుట, అలాగే ఆఫీస్లో పదోన్నతికి సూచనలు,
అలాగే పై అధికారుల వల్ల ప్రశంసలు పొందడం జరుగుతుంది, గౌరవం దక్కుతూ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, మర్యాదలు పెరుగుతాయి, కొత్త పెట్టుబడులు వ్యాపార ఆలోచనలు కూడా చేస్తారు వీళ్ళు. ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయే సూచనలు ఉన్నాయి. జూన్ వరకు గురుబలం వల్ల బ్యాంక్ బ్యాలెన్సులు పెరుగుతాయి, ఆగిపోయిన మొండి బాకీలు వసూలవుతాయి, స్థిరాస్తులు గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ఆనందం ఆప్యాయతలు పెరుగుతాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారికి శుభవార్త అందుతుంది. అయితే అక్టోబర్ తర్వాత వారి తల్లిగారి విషయంలో అంటే ఆరోగ్య విషయంలో కాస్త చీకాకు ఉంటుంది. అది కూడా చిన్నపాటి అపార్థాలు వలన దారితీసేటువంటి సూచన కూడా ఉంది. దాన్ని జాగ్రత్తగా సంయమనం పాటించి మీరు సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యం ఎటువంటి పెద్ద సమస్యలు లేవు. కానీ జూన్ 20 నుండి ఆగస్టు 2 వరకు మధ్యకాలంలో వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అయితే ఉష్ణ సంబంధిత సమస్యలు, ఆహార నియమాలు పాటించాలి. అంటే వడగాళ్ళు అవి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక కాస్త మజ్జిగ అది తాగుతూ ఉంటే మీ యొక్క ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. శుక్రవారం గోమాతకు పచ్చిగడ్డి లేదా నానబెట్టిన పప్పులు తినిపించండి. ఇది మీకు లక్ష్మీ కటాక్షాన్ని, సుఖ సంతోషాలను ఇస్తుంది. మంగళవారం దుర్గాదేవి ఎర్రటి పూలతో పూజించడం వలన గృహంలో అశాంతి తొలగిపోతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన జూన్ జూలై నెలల్లో చేయడం మంచిది. కందులు దానం చెయ్యండి, దానివల్ల మీకు కుజదోషం పోతుంది. వృషభ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం రాజయోగాన్ని ప్రసాదించేటువంటి అవకాశం ఉంది. ఈ కాలంలో ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాయి గోచారం. మిథున రాశి వారు తరువాత మిథున రాశి వారికి ఈ సంవత్సరం వృత్తిలో ఎదుగుదల, ఆర్థిక పురోభివృద్ధి సూచిస్తోంది. జూన్ తర్వాత గురుగ్రహం అనుకూలం వలన మీ జీవితంలో ఒక నూతన ఉత్తేజం కలుగుతుంది. శని, ఈ గ్రహం వారికి శని 10వ ఇంట కర్మస్థానంలో సంచారం, వృత్తిలో స్థిరత్వం. గురువు జూన్ నుండి 2వ ఇంట స్థానంలో అంటే ధనస్థానంలో ఉంటాడు కాబట్టి అత్యంత రాజయోగం. రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 8, 2 అష్టరాహు స్థానాల్లో ఉంటారు కనుక జాగ్రత్త కొద్దిగా అవసరం. దశమ శని వల్ల బాధ్యతలు పెరిగినా మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. జూన్ 2 తర్వాత పదోన్నతులు లేదా జీతంలో పెరుగుదల సూచనలు బాగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలం స్వర్ణయుగంలా ఉంటుంది వ్యాపారస్తులకు. ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మొండి బాగులు వసూలవుతాయి. పూర్వీకులకు ఆస్తి కలిసి వస్తుంది, పూర్వీకుల యొక్క ఆస్తి. అయితే డిసెంబర్ తర్వాత అష్టమరాహు వలన పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి సూచన ఉంది. ఇంట్లో శుభకార్యాలు, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జీవిత భాగస్వామి చిన్నపాటి వాగ్వివాదాలు రావచ్చు, భాగస్వామితోటి వాగ్వివాదాలు రావచ్చు. సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయి. ఎప్పుడు అంతేనండి, పెళ్ళి అంటే ఒక సర్దుబాటు. అటైనా సర్దుకోవాలి, ఇటైనా సర్దుకోవాలి. ఈ రెండూ సర్దుకోకపోతే, ఇద్దరు సర్దుకోకపోతే బయట వాళ్ళు సర్దుకుంటారు. అది భార్య మాట భర్త వినొచ్చు, భర్త మాట భార్య వినొచ్చు. మరి ఈ ఇద్దరి మాట బయట వాళ్ళు విన్నారంటే అది పెంట అవుతుంది. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. డిసెంబర్ తర్వాత అష్టమరాహు సంచారం వలన ప్రయాణాల్లోనూ వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆహార నియమాలు కొద్దిగా పాటించడం ముఖ్యం. బుధవారం శ్రీ విష్ణు సహస్రనామం చేయడం వలన బుధ అనుగ్రహం లభిస్తుంది. అయితే మంగళ శనివారాలు దుర్గాదేవి కుంకుమార్చన చేయడం వలన అష్టమరాహు ద్వితీయ కేతువుల దోషం తొలగిపోతుంది, ప్రశాంతత లభిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మిథున రాశి వారికి జూన్ తర్వాత కాలం అదృష్టదాయకంగా ఉంటుంది. డిసెంబర్ తర్వాత ప్రయాణంలో జాగ్రత్త వహిస్తూ దైవ చింతనతో ముందుకు సాగితే పరాభవన సంవత్సరం మీకు చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఓర్పు పరీక్ష, ఆధ్యాత్మిక పురోగతి, ఓర్పుకు పరీక్ష, ఆధ్యాత్మిక పురోగతి సూచిస్తోంది. గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నందువలన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, నిదానంగా వ్యవహరించడం శ్రేయస్కరం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిదానంగా వ్యవహరించడం శ్రేయస్కరం. గ్రహ సంచారం
శని 9వ ఇంట భాగ్యస్థానంలో సంచారం, దూర ప్రయాణాలు, పుణ్యకార్యాలు. గురువు జూన్ నుండి మీ జన్మరాశిలోకి ఉచ్చస్థితి ప్రవేశం. జన్మ గురువు వలన ఒత్తిడి. రాహుకేతువులు డిసెంబర్ 6వ తేదీ నుండి 7-1 జన్మరాశిలో స్థానాల్లో సంచారం సమయం వలన కాస్త క్లిష్టంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని మార్పులు, బదిలీలు అవకాశం ఉంది. పై అధికారులతో వాదనలకు దిక్కుండా ఓపిక పట్టాలి. కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడు కొంత సంయమనం పాటించాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నదాన్ని నిలబెట్టుకోండి, కొత్తది ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది. అక్టోబర్ తర్వాత పరిస్థితుల్లో కొత్త మెరుగుదల కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. జూన్ తర్వాత శుభకార్యాలు చేసేటువంటి అవకాశం ఉంది. లేదా వైద్య ఖర్చుల వల్ల కొంచెం ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుబలం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పాత అప్పులు తీరుతాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా మీ మాట తీరు కఠినంగా ఉండకుండా చూసుకోవాలి. డిసెంబర్ తర్వాత జీవిత భాగస్వామి సర్దుకుపోవడం అవసరం. తండ్రి గారి ఆరోగ్య విషయం శ్రద్ధ వహించాలి. అయితే మానసిక ఒత్తిడి, అకారణ భయం వేస్తాయి. సెప్టెంబర్ 18 నుండి నవంబర్ 12 వరకు రక్తపోటు అంటే బీపీ, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ప్రయాణాలు అలాగే వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించడం అనేటువంటిది మంచిది. సోమవారం శివునికి ఆరాధన చేసుకోండి, అభిషేకాలు చేయించండి. అలాగే మానసిక ప్రశాంతత పొందుతారు. అష్టమరాహు దోష నివారణ కూడా కలుగుతుంది. గురువారం దత్తాత్రేయ స్వామి లేదంటే సాయిబాబాకు దీపారాధన చేయడం, శనగల దానం చేయడం వల్ల జన్మ గురు దోషం తొలగుతుంది. మంగళవారం రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయలు దీపారాధన వెలిగించాలి. దానివల్ల ఆటంకాలు తొలగుతాయి, కార్యసిద్ధి. కర్కాటక రాశి వారు ఈ పరాభవన సంవత్సరంలో దైవ బలంపై ఆధారపడటం ఉత్తమం. ముఖ్యంగా జూన్ తర్వాత వచ్చే మార్పులు స్వీకరిస్తూ క్రమం తప్పకుండా పరిహారాలు ఆచరిస్తే గండాలన్నీ గట్టెక్కుతాయి. అంటే కాస్త సంయమనంతో, కొద్దిగా ఓర్పుతోటి, శ్రమ జీవన విధానంగా మార్చుకుని ముందుకు సాగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరం ఇస్తుందని తెలియబడింది. సింహరాశి వారు, సింహరాశికి ఈ సంవత్సరం సవాలుతో కూడిన విజయం, ఆత్మవిశ్వాసానికి పరీక్ష. అంటే ఎవరైనా సవాలు చేస్తే దాన్ని విజయంగా మార్చుకోవడానికి మీకు ఒక అవకాశం. అలాగే ఆత్మవిశ్వాసానికి, మీ యొక్క ఆత్మస్థైర్యానికి, విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మీ రాజ్యాధిపతి సూర్యుడు బలం మరియు డిసెంబర్ తర్వాత రాహువు వచ్చేటువంటి అనుకూలత మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. శని 8వ ఇంట అష్టమ స్థానంలో సంచారం కనుక అష్టమ శని వల్ల శ్రమ అధికం. మీరు శ్రమించాలి, కొంచెం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పనికి. గురువు జూన్ వరకు 11లో లాభం, ఆపై 12-1 స్థానాల్లో సంచారం. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లాభం కలుగుతూ ఉంటుంది, మళ్ళీ ఖర్చు పెరుగుతూ ఉంటుంది. రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 6-12 స్థానాల్లో రాహు 6వ ఇంట ప్రవేశం అత్యంత శుభప్రదం. కాబట్టి డిసెంబర్ నుంచి మీకు ఇంకా బాగుంటుంది. వృత్తిలో పనిభారం పెరుగుతుంది. పై అధికారులతో అపార్థాలు రాకుండా చూసుకోవాలి, అలాగే జాగ్రత్త పడాలి. జూన్ 2 వరకు గురుబలం వలన పనులు నెరవేరుతాయి. డిసెంబర్ 6 తర్వాత రాహు 6వ ఇంటకి మారగానే మీపై ఉన్నటువంటి వ్యతిరేకత తొలగిపోతుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఆర్థికంగా సమానంగా ఉంది మీది. వ్యయం, ఆర్థికం రెండూ సమానంగా ఉన్నాయి, 5-5. జూన్లోపు పాత అప్పులు తీర్చుకోవడం మంచిది. ఆ తర్వాత వైద్య ఖర్చులు లేదా ప్రయాణం వల్ల ధన వ్యయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరికి షూరిటీలు, పూచీకత్తులు ఎవ్వరు కూడా సంతకాలు పెట్టడం అనేటువంటిది మటుకు ఎప్పుడూ చేయకండి. కుటుంబంలో సంయమనం అవసరం యజమాని కనుక. డిసెంబర్ వరకు జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి జూన్లోపు సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహారం చేయాలి. ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలి. అష్టమ శని వల్ల కీళ్ల నొప్పులు, మానసిక ఒత్తిళ్లు వేధిస్తాయి. నవంబర్ 12 నుంచి మార్చి 10 వరకు మధ్యకాలంలో వాహనం నడిపేటప్పుడు విద్యుత్ పనుల విషయంలోనూ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన లేదా శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం వల్ల అష్టమ శని దోషం తొలగుతుంది.
ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, ఆదిత్య హృదయం పారాయణం చేయండి, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. మాస శివరాత్రి నెలకు ఒకసారి మహారుద్రాభిషేకం చేయించడం వలన జన్మగురువు మరియు అష్టమ శని ప్రతికూలతను తొలగిస్తారు. సింహరాశి వారు ఈ సంవత్సరంలో నిబ్బరంగా అంటే స్టేబుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జూన్ వరకు ఉన్న గురుబలాన్ని, డిసెంబర్ తర్వాత వచ్చేటువంటి రాహుబలాన్ని వాడుకుంటూ దైనందిన జీవితంలో సాగితే ఆటంకాలన్నీ, అప్రమత్తాలన్నీ తొలగిపోతాయి. తదుపరి కన్యారాశి ఈ సంవత్సరంలో ఎలా ఉందో చూద్దాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట యోగం, అధికార ప్రాప్తి సూచిస్తోంది. ముఖ్యంగా జూన్ తర్వాత వచ్చేటువంటి గురుబలం మీ జీవితంలో సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తోంది. శని 7వ ఇంట కళత్రస్థానం సంచారం, భాగస్వామిలో కొంత జాప్యం, భాగస్వామ్యాలలో కొంత జాప్యం ఉంటుంది. గురువు జూన్ నుండి 11వ ఇంట లాభస్థానం ఉచ్చస్థితి సంచారం అద్భుతమైనటువంటి రాజయోగం కలిగిస్తుంది. రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 5, 11 స్థానాల్లోకి మారతారు కనుక విజయానికి మార్గం సుగమవుతుంది. వృత్తిపరంగా ఇది మీకు తిరుగులేని సమయం. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యకాలంలో ప్రమోషన్లు, జీతాల పెరుగుదల ఖాయం. ఆఫీసుల్లో శత్రువులు ఆట సాగవు, అంటే శత్రువులు మీకు ఏదైనా వ్యతిరేక్తంగా చేయాలనుకుంటే కనుక వారి ఆటలు సాగవు. వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, విస్తరించడానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం. ఆర్థికం 8, ఆదాయం వ్యయం 11, అయినా కంగారు పడకండి. ఈ విధంగా ఉన్న గురుబలం వలన ధనానికి లోటు ఉండదు, ఆగిపోయిన బాకీలు వసూలవుతాయి. షేర్ మార్కెట్లు లేదా రియల్ ఎస్టేట్ ద్వారా అకస్మాత్తుగా లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కుటుంబంలో, ఇంట్లో శుభకార్యాలు, పండుగల వాతావరణం నెలకొంటుంది. స్నేహితులతో, తోబుట్టువులతో సహకారం వలన అనేకమైనటువంటి మంచి విషయాలు చేస్తారు. భాగస్వామితో చిన్న పట్టింపులు ఉన్నప్పటికీ అపార్థాలు రాకుండా చూసుకోవాలి. కోపాన్ని ప్రక్కకు పెట్టి ఓర్పుతో వ్యవహరించడం శ్రేయస్కరం. ఆరోగ్యం ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. దీర్ఘకాలికంగా అనారోగ్యాల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే అప్పుడప్పుడు జీర్ణకోశ సమస్యలు లేదా నడుము నొప్పి ఇబ్బందులు పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించాలి. ఎప్పుడు అంతే కదండి. మనం వ్యాయామం, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే అన్నీ కలిసి వస్తాయి. బుధవారం శ్రీ విష్ణు సహస్రనామం చేయడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది, అద్భుతమైన విజయం సాధిస్తారు. శనివారం శివాలయాల్లో నువ్వులు దానం చేయడం వల్ల లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల శని ప్రతికూలత తొలగుతుంది. గురువారం దత్తాత్రేయ స్వామి లేదా దత్తాత్రేయ స్వామి దర్శనము మరియు దీపారాధన చేయడం వల్ల ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పరాభవనామ సంవత్సరంలో రాజయోగాన్ని అనుభవిస్తారు. సప్తమ శని ఇచ్చేటువంటి చిన్నపాటి ఒడిదుడుకులు ప్రక్కన పెడితే ఆర్థికంగా మరియు వృత్తిపరంగా మీరు ఈ ఏడాది ఉన్నత శిఖరాలు అధిరోహించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది. తులారాశి వారు తదుపరి. తులారాశి వారికి ఈ సంవత్సరం శత్రు విజయం, కార్యసిద్ధిని సూచిస్తోంది. ముఖ్యంగా 6వ ఇంట శని సంచారం వలన మీకు ఎదురులేని శక్తి ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఎక్కువగా పెరుగుతాయి. 6వ ఇంట శని శత్రుస్థానం సంచారం అత్యంత యోగకారకం, విజయప్రాప్తి. గురువు జూన్ వరకు 9లోను అంటే భాగ్యం, ఆపై 10, 11 స్థానాల్లో అదృష్టం వరిస్తుంది. రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 4, 10 స్థానాల్లో సంచారం మిశ్రమ ఫలితాలు. ఎప్పుడూ కూడా శుభాశుభ ఫలితాలను మనం స్వీకరించాలి, ఆహ్వానించాలి. తద్వారా మనం ధైర్యాన్ని కోల్పోకుండా స్థైర్యంతో ముందుకు నడుస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకు ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పచ్చు. ఆఫీసులో మీపై ఉన్నటువంటి వ్యతిరేకతలు తొలగుతాయి, పైచేయి సాధిస్తారు. పోటీ పరీక్షల్లో రాసేవారికి విజయం ఖాయం. జూన్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో చిన్నపాటి మార్పులు లేదా బదిలీలు ఉండవచ్చు. వ్యాపారస్తులకు డిసెంబర్లో భారీ లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఆదాయం కంటే వ్యయం 14 ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది, కానీ గృహ నిర్మాణం లేదా శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. అయితే భాగ్య గురువు మరియు లాభ గురువు అనుకూలత వల్ల సమయానికి ధనం అందుతుంది, పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. జూన్లోపు తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు చేస్తారు. తండ్రి గారికి సహకారం లభిస్తుంది. డిసెంబర్ తర్వాత మాతృవర్గం వారితోటి చిన్నపాటి అపార్థాలు వచ్చినప్పటికీ మీరు జాగ్రత్త పడితే అవి రాకుండా మీ మాట తీరుతోటి సర్దుకోవచ్చు. ఆరోగ్యం
ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. శని బలం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. అయితే డిసెంబర్ తర్వాత గ్యాస్ట్రిక్ లేదా ఛాతీ సంబంధిత ఇబ్బందులు రాకుండా ఆహార నియమాలు పాటిస్తే సరిపోతుంది. శుక్రవారం లక్ష్మీదేవి ఎర్రటి పూలతో పూజించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, సంపద వృద్ధి. గురువారం దక్షిణామూర్తి లేదా సాయిబాబాకు పసుపు రంగుతో పూలతోటి పూజ చేయడం వలన ఒత్తిడిలో తగ్గి ప్రశాంతత లభిస్తుంది. మంగళవారం దుర్గాదేవి స్తోత్రం పఠించడం వలన గృహంలో అశాంతి తొలగి రాహుదోష నివారణ కలుగుతుంది. తులారాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా విజయఢంకా మోగిస్తారు. ఖర్చులు విషయంలో కాస్త ప్రణాళికతో ఉంటే ఆర్థిక మరియు వృత్తిపరంగా ఈ ఏడాది మీకు తిరుగుండదు. వృశ్చిక రాశి వారు ఈ యొక్క సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో ఎలా ఉంటుంది వారికి గోచారం. ప్రారంభంలో పట్టుదల, ఆపై అద్భుత విజయాలు లభించేటువంటి కాలం వృశ్చిక రాశి వారికి. జూన్ వరకు కొంత ఓర్పు అవసరమైన ఆ తర్వాత భాగ్యగురువు మీ దశను పూర్తిగా మార్చేయబోతున్నారు. 5వ ఇంట శని ఉండడం వలన పూర్వ పుణ్యస్థానం సంచారం, అలాగే సంతాన విషయాల్లో కొంత ఆందోళన ఉండొచ్చు. గురువు జూన్ నుండి 9వ ఇంటకు భాగ్యస్థానంలోకి మారుతున్నాడు కాబట్టి సంచారం అదృష్టయోగం. ఆ సంచారం వలన అదృష్టయోగం ఉంది. రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 3, 9 స్థానాల్లో సంచారం వలన రాహు 3వ ఇంట ప్రవేశం అత్యంత శుభప్రదం. ఉద్యోగ రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ, కళారంగంలోనూ ఉన్న వాళ్ళకి వృత్తిపరంగా ఈ ఏడాది ఒక గొప్ప మలుపు. జూన్ 2 ఆ తర్వాత ఆగిపోయిన ప్రమోషన్లు వస్తాయి. మీరు కోరుకున్నప్పటికీ ఏ చోటకైతే బదిలీ కోరుకుంటున్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. డిసెంబర్ తర్వాత రాహుబలం తోడవడంతో మీ ధైర్యం, సాహసాలతోటి క్లిష్టమైన ప్రాజెక్టులను కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆదాయం 11, వ్యయం 5 ఉండడం వల్ల ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంది అని అర్థం. ఖర్చుల కన్నా రాబడే ఎక్కువ. జూన్ తర్వాత ఆర్థిక ఇబ్బందులన్నీ పటాపంచలవుతాయి. రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్ ద్వారా ఆశించిన లాభాలు అందుకుంటారు. జూన్ తర్వాత ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. అయితే 5వ ఇంట శని వల్ల సంతానము, చదువు లేదా భవిష్యత్తు గురించి కొంత ఆందోళన పడవలసినటువంటి అవసరం ఉంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల డిసెంబర్ వరకు శ్రద్ధ అవసరం. మీ ఆరోగ్యంలో, ఈ రాశి వారికి ఆరోగ్యంలో ప్రారంభంలో కొంత నీరసం అనిపించినా జూన్ తర్వాత గురుదృష్టి వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ లేదా ఛాతీ సంబంధిత సమస్యలు రాకుండా ఆహార నియమాలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి. గురువారం దీనికి పరిహారాలు ఎట్లా చేసుకోవాలి అంటే, గురువారం దక్షిణామూర్తి లేదా సాయిబాబా దీపారాధన చేసే పసుపు వస్త్రాలను దానం చేయడం వలన అష్టమ గురు దోషం పోతుంది. శనివారం ఆంజనేయ స్వామికి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించడం వలన శని దోషం తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. మంగళవారం దుర్గాదేవికి నిమ్మకాయ దీపాలు వెలిగించడం వలన రాహుకేతు ప్రతికూలతలు తొలగి పనులు వేగవంతంగా అవుతాయి. మొత్తం మీద ఏతావాత ఈ సంవత్సరం వీరికి, వృశ్చిక రాశి వారికి అదృష్టవంతులు అని చెప్పచ్చు. జూన్ నుండి ప్రారంభమయ్యే గురుబలం, డిసెంబర్లో తోడయ్యే రాహుబలం వల్ల మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశివారు. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరంలో, పరాభవనామ సంవత్సరంలో అప్రమత్తత, ఆత్మస్థైర్యానికి పరీక్ష. అంటే చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఆత్మస్థైర్యానికి పరీక్ష ఉండబోతోంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మీ రాజ్యాధిపతి గురువు అక్టోబర్ తర్వాత ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి మద్దతు మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. గ్రహచారం శని 4వ ఇంట సంచారం ఉండడం వల్ల, చతుర్థ స్థానం వల్ల అర్ధాష్టమ శని వల్ల శ్రమ అధికమవుతుంది. గురువు జూన్ నుండి 8వ ఇంట అష్టమ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల అక్టోబర్ 31 నుండి 9వ ఇంట భాగ్యకారకం సంచారంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 2, 8 స్థానాల్లో సంచారం చేయడం వల్ల మాట తీరుపై నియంత్రణ అవసరం. జాగ్రత్తగా మాట్లాడాలి. శత్రువులతోటి మాట్లాడకపోయినా మంచిదే. ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఆదాయం 14, వ్యయం 11 ఉంది. అయినప్పటికీ రాబడి కొంచెం లోటు ఉన్నట్టుగా అనిపించినా దానికి ఉత్తరోత్తర మీరు మంచి ఫలితాన్ని, మంచి రాబడిని పొందుతారు. వ్యయం 11 ఉంది కనుక పెద్ద గాబరా పడాల్సిన అవసరం ఏమీ లేదు. వాహన రిపేర్లు లేదా కుటుంబ ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు.
డిసెంబర్ లోపు విదేశాల నుండి రావాల్సినటువంటి మొత్తం అందుతుంది. తర్వాత పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. కుటుంబంలో సంయమనం పాటించడం చాలా మంచిది. అర్ధాష్టమ శని వల్ల తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జూన్లోపు ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. డిసెంబర్ తర్వాత మీ మాట తీరు కఠినంగా మారకుండా జాగ్రత్త పడాలి, లేదంటే బంధుమిత్రులతో విరోధాలు రావచ్చు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. ఛాతీ, గుండె లేదా జీర్ణకోశ సమస్యలు బాధిస్తాయి. నిద్రలేమి సమస్య వేధిస్తుంది. డిసెంబర్ తర్వాత అష్టమ కేతువు సంచారం వల్ల ప్రయాణాల్లో, ముఖ్యంగా రాత్రిపూట వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. కుదిరితే రాత్రిపూట వాహనాలు నడపడం అవాయిడ్ చేయండి. మనకన్నా గొప్పదేం కాదు కదా, మన జీవితం కన్నా గొప్పదేం కాదు, అది సూచన. శనివారం ఆంజనేయ స్వామికి ఈ పరిహారం ఎలా ఉంటుందంటే, ఎలా చేసుకోవాలి అంటే, శనివారం ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం వల్ల, తమలపాకుల పూజ చేయడం వల్ల, శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల అర్ధాష్టమ శని దోషం తగ్గుతుంది. గురువారం దత్తాత్రేయ స్వామి దర్శనం మరియు పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా వస్తువులు, పసుపు వస్త్రాలు దానం చేయడం వల్ల అష్టమ గురుదోష నివారణ కలుగుతుంది. మంగళవారం దుర్గాష్టమి కుంకుమ, దుర్గాదేవికి మంగళవారం కుంకుమార్చన చేయడం వల్ల రాహుకేతువుల ప్రతికూలత తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. సారాంశం ఏతావాత ఈ సంవత్సరం అంతా ధనుర్రాశి వారికి ఈ పరాభవ సంవత్సరంలో నిశ్చలమైన బుద్ధితో ఉండాలి సూచన ఇది. జూన్ నుండి అక్టోబర్ వరకు కొంత ఓర్పు వహిస్తే చాలా మంచిది. ఆ తర్వాత భాగ్య గురువు మీకు రాజయోగాన్ని, సకల సౌఖ్యాలను ప్రసాదిస్తాడు. తరువాత మకర రాశి. ఈ పరాభవ సంవత్సరంలో మకర రాశి వారికి ఏలినాటి శని విముక్తి, విజయ పరంపర ప్రారంభం కాబోతోంది. కాబట్టి గత కొన్నేళ్లుగా పడిన కష్టాలు తీరిపోయి రాజ్యాధిపతి శని భగవానుడు మీకు అఖండమైన ధైర్యాన్ని, విజయాన్ని ప్రసాదిస్తాడు. శని మూడవ ఇంట లాభ విజయ స్థానాల్లో సంచారం జరుగుతోంది కనుక అత్యంత శుభప్రదం, తిరుగులేని విజయం. గురువు జూన్ నుండి 7వ ఇంట కళత్ర స్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటాడు కనుక వివాహ శుభయోగం, పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందన్నమాట. అప్పుడు రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 1, 7 స్థానాల్లో జన్మరాహు సంచారం కొంత అప్రమత్తతగా ఉండవలసినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వ్యాపారాల్లో, వృత్తి రంగంగా ఈ ఏడాది మీకు ఒక వరమనే చెప్పచ్చు. ఆఫీసులో మీ మాటే చెల్లుతుంది. అలాగే పై అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 కాలం వరకు వ్యాపారస్తులకు విశేష లాభం, కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు ఇప్పుడు నిమ్నంగా ఉండి సర్దుబాటు అయ్యి పక్కకి తొలగుతారు. ఆర్థికం ఆదాయం 2, వ్యయం 8. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఖర్చులు అధికం అవుతాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చులు తగ్గించుకోవడం అనేటువంటి మన చేతుల్లోనే ఉంది కనుక కొంచెం జాగ్రత్త వహించండి. డిసెంబర్ వరకు వృధా ఖర్చులు చేసేటువంటి అవకాశం ఉంది, దాన్ని జాగ్రత్త పడండి. అయితే శని గురుగ్రహాల అనుకూలత వల్ల రావలసిన ధనం సమయానికి అందుబాటు అవుతుంది. రియల్ ఎస్టేట్ పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. పొదుపుపై దృష్టి పెట్టడం అవసరం. వ్యక్తిగత జీవితంలో జూన్ నుండి ఆనందం వెల్లివిరుస్తుంది. పెళ్లి కాని వారికి వివాహయోగం ఉందని చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇందులో ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం అయితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. అయితే డిసెంబర్ తర్వాత జన్మరాహు వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు, సర్దుకుపోండి. అనవసర వాదనలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఆరోగ్యం ఏలినాటి శని ముగియడంతో ఆరోగ్య సమస్యల నుండి పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే డిసెంబర్ తర్వాత మానసిక ఒత్తిళ్లు లేదా కంటి సంబంధిత చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. వ్యాయామం చేయండి. చక్కటి ఆరోగ్యం మీకు వ్యాయామం వలన, అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ వలన, చక్కటి ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తొలగుతాయి. మంగళవారం పరిహారాలు. మంగళవారం, శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల రాహుకేతు దోషాలు తొలగుతాయి. గురువారం దత్తాత్రేయ స్వామికి దీపారాధన చేసి పేదలకు అన్నదానం చేయడం వల్ల అష్టమ గురు ప్రతికూలత తొలగిపోతుంది, సఫలమవుతుంది. నిత్యం ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల రాజ్యాధిపతికి శని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. యథావాత ఈ సంవత్సరం అంతా వీరికి విజయడంకా మోగిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కాస్త పొదుపుని పాటించండి. డిసెంబర్ తర్వాత కుటుంబ విషయాల్లో సంయమనం పాటించండి.
అలాగే ఈ ఏడాది మీకు రాజయోగం సమానమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చివరి మెట్టు స్థిరత్వానికి పరీక్ష ఈ విధంగా ఉండబోతోంది. ఏలినాటి శని చివరి దశలో ఉన్నందువలన ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో ఆచితూచి అడుగు వేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. శని 2వ ఇంట అంటే ధన వాక్ స్థానంలో సంచారం జరుగుతుంది కాబట్టి ఏలినాటి శని అత్యంత అంత్యదశకి వచ్చేసింది కాబట్టి ముగింపు పలుకుతుంది. గురువు జూన్ వరకు 5లో పంచమ గురువు, ఆపై 6, 7 స్థానాల్లో సంచారం కనుక ప్రాభవంలో మీకు రాజయోగం ఉంటుంది, ప్రారంభంలోనూ చివరి వరకు కూడాను. డిసెంబర్ 6 నుండి రాహుకేతువులు 12, 6 స్థానాల్లో సంచారం వల్ల ఖర్చుల పట్ల కాస్త అప్రమత్తత వహించాలి. ఉద్యోగం, వ్యాపారం జూన్ 2 వరకు మీరు పట్టిందల్లా బంగారమే. కొత్త అవకాశాలు, పదోన్నతులు వస్తాయి. అయితే జూన్ నుండి అక్టోబర్ వరకు 6వ ఇంట గురువు వలన ఆఫీసులో పని ఒత్తిడి, శత్రువులు బెడద ఉండవచ్చు. వ్యాపారస్తులు డిసెంబర్ వరకు కొత్త వ్యక్తులు నమ్మి పెట్టుబడులు పెట్టకపోవడం శ్రేయస్కరం. కొత్త వాళ్ళని ఎవరిని నమ్మి, మనకి పరవస్తు చెన్నైశ్వరి గారు కూడా చెప్పారు కదా, కొత్తగా వచ్చిన వారిని నమ్మకూడదు. కొత్తగా ఎవరైనా పెట్టుబడులు పెట్టమని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే కనుక అవి ఏవి కూడా ఆ టైంలో చెయ్యొద్దు. అక్టోబర్ చివరి నుండి పరిస్థితులు మళ్ళీ మీ నియంత్రణలోకి వస్తాయి, అప్పుడు పెట్టుకోండి పెట్టుబడులు. అవి ఆదాయం 2, వ్యయం 8 ఉన్నందువలన రాబడి కన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. ధనస్థానంలో శని వల్ల చేతికి అందిన డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. దాన్ని నియంత్రించుకోండి, మీ చేతిలోనే ఉంది కదా. అనవసరమైన ఖర్చులు తగ్గించేసేయండి. ఏదో ఆఫర్లు పెట్టారు కదా అని చెప్పేసి అని కొనడం మానేసేయండి. అవి మన చేతిలో ఉన్నవే కనుక కాస్త తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనకి పొదుపు వైపు మనం ఒక అడుగు వేస్తే అది 10 అడుగులు వేస్తుంది, మనకి పొదుపు లభిస్తుంది. ఎవరికి పూచీకత్తులు, షూరిటీలు ఉండకండి. అలాగే డిసెంబర్ తర్వాత ప్రయాణాల కోసం లేదా ఆరోగ్యం వల్ల కొంత ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి. ఆరోగ్యం కూడా మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, భాస్కరుణ్ణి అంటే సూర్యుడిని ఆరాధన చేయండి, ఆరోగ్యం కూడా లభిస్తుంది. కుటుంబంలో ఈ సమయం అత్యంత అవశ్యం. అలాగే సంయమనం కూడా మీకు చాలా ముఖ్యంగా పాటించవలసినటువంటి విషయం చూసుకోవాలి మీరు. 2వ ఇంట శని వల్ల మీ మాట తీరు కఠినంగా మారి అపార్థాలకు దారితీయవచ్చు. మౌనంగా ఉండడం ఈ ఏడాది మీకు శ్రీరామ రక్ష. జూన్లోపు ఇంట్లో శుభకార్యాలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వాములతో విభేదాలు రాకుండా సర్దుకుపోవడం అవసరం. మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు వేధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రతిదీ బుద్ధిలోకి తీసేసుకోకండి, మనసులో పెట్టేసుకోకండి. చిత్తాన్ని కాల్చేస్తుంది కాబట్టి తీసుకోండి, వినండి. దానికి తద్వారా పరిహారం ఏదైతే చెప్తామో అది సూచనాప్రాయంగా మీరు అవలంబించి మీ శ్రమని నమ్ముకొని ముందుకు వెళ్ళండి. కళ్ళు లేదంటే పళ్ళు, గొంతు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. జూన్ నుండి అక్టోబర్ మధ్య ఉదర సంబంధిత లేదా డయాబెటిక్ అయినటువంటి వారు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అయితే పరిహారం, శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన లేదా శని భగవానుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఏలినాటి శని దోషం తగ్గుతుంది. మంగళ శుక్రవారాల్లో దుర్గాదేవికి కుంకుమార్చన చేయించి నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల రాహుకేతువుల ప్రతికూలత తొలగుతుంది. గురువారం దక్షిణామూర్తి లేదా సాయిబాబాకు పసుపు రంగు పువ్వులతోటి పూజ చేయడం వల్ల వృత్తిలో ఆటంకాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. ఈ సంవత్సరం మొత్తం వీరికి మాటపై నియంత్రణ, ధనంపై పొదుపు చాలా అవసరం. మాట్లాడవలసి వస్తే క్లుప్తంగా, నిమ్నంగా, అదుపుగా, మాట పొదుపుగా మాట్లాడండి. అలాగే ధనాన్ని కూడా పొదుపు చేయండి. ఈ 2 సూచనలు చాలా ముఖ్యం. జూన్ వరకు ఉన్న అద్భుతమైనటువంటి గురుబలాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఏలినాటి శని ఇచ్చేటువంటి ఇబ్బందులను సునాయాసంగా దాటవచ్చు. ఈ మాట, ధనము పొదుపు చేస్తే, అదుపు పొదుపు ఉంటాయి. తదుపరి మీనరాశి. ఈ పరాభవ సంవత్సరంలో మీనరాశి వారు సంఘర్షణతో కూడిన విజయము, గురు రాహుల అండ. అంటే బాగా కష్టపడాలి. సంఘర్షణ అంటే లోపల ఒక చింతతో కూడినటువంటి కష్టం పడవలసిన అవసరం ఉంటుంది. అలాగే గురు రాహుల అండ ఉంది కనుక పెద్ద ప్రాబ్లం ఉండదు. జన్మ శని ప్రభావం ఉన్నప్పటికీ జూన్ తర్వాత వచ్చేటువంటి పంచమ గురువు, డిసెంబర్లో తోడయ్యేటువంటి లాభరాహువు మీ కష్టాలన్నింటినీ పటాపంచలు చేస్తుంది. అది గ్రహ సంచారం ఎలా ఉంది?
శని జన్మరాశిలో సంచారం, ఏలినాటి శని మధ్యకాలం. అలాగే గురువు జూన్ నుండి 5వ ఇంట పంచమ స్థానం ఉచ్చస్థితిలో ఉన్నాడు కనుక అత్యంత శుభప్రదం. అయితే రాహుకేతువులు డిసెంబర్ 6 నుండి 11, 5 స్థానాల్లో సంచారం వలన రాహువు 11వ ఇంట ప్రవేశం దశని మారుస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో జన్మశని వలన ఆఫీసులో శ్రమ కొంచెం అధికంగా ఉంటుంది. గుర్తింపు రావడం కొంచెం లేట్ అవుతుంది. గుర్తింపు రావట్లేదని మీరు కొంచెం ఆవేదన పడేటువంటి అవకాశం ఉంది. అయితే జూన్ 2 తర్వాత గురుబలం వలన పరిస్థితులు ఒక్కసారిగా తారుమారవుతాయి. పదోన్నతి లభిస్తుంది, బాధ్యతలు లభిస్తాయి, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యాపారస్తులకు జూన్ నుండి అక్టోబర్ మధ్య పెట్టుబడులకు సువర్ణకాలం. డిసెంబర్ తరువాత వృత్తిలో అద్భుతమైనటువంటి మైలురాయిని కూడా చేరుకుంటారు. ఆర్థిక స్థితి ఆదాయం 14, వ్యయం 11. దీనివల్ల ఆర్థికంగా డోకా ఉండదు, రాబడి బాగుంటుంది. జూన్ తర్వాత షేర్ మార్కెట్ లేదా స్థిర ఆస్తి ద్వారా భారీ లాభాలు ఆర్జిస్తారు, పాత బాకీలు వసూలవుతాయి. డిసెంబర్ తర్వాత అనుకోని మార్గాల ద్వారా లక్ష్మీ కటాక్షం స్థిరమవుతుంది, వస్తుంది, సిద్ధిస్తుంది. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు. జన్మశని వలన చిన్న విషయానికే చిరాకు పడ్డం, అలాగే నిబ్బరంగా ఉండాలి. ఈ చికాకులు వస్తున్నాయి కనుక మనం నిబ్బరంగా ఉండాలి. జూన్ తర్వాత వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కోసం ఎదురు చూసేవారికి శుభ ఫలితాలు అందుకుంటారు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల రాజీ పడకూడదు. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి, పౌష్టికాహారం. సమయములలో ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఎముకలు, కీళ్ళ నొప్పులు మరియు నిద్రలేమి సమస్యలు ఏప్రిల్ నుండి మే 11 మధ్య వాహనాల వలన కొంచెం మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. నిత్యం ప్రాణాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే పరిహారాలు: శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించండి. దశరథుడు చేసినటువంటి శని స్తోత్రాన్ని పఠించండి. వీలైతే శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి శనివారం నాడు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మరియు కుజగ్రహ ప్రతికూలత తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. శనిగ్రహం కూడా అనుకూలంగా మారుతుంది. గురువారం దక్షిణామూర్తి లేదా సాయిబాబా పసుపు రంగు పూలతోటి పూజించడం వలన గురుబలం పెరిగి అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. తర్వాత ఈ సంవత్సరం అంతా వీరికి, మీనరాశి వారికి, ఈ పరాభవన సంవత్సరంలో సహనాన్ని ఆయుధంగా తీసుకుంటే చాలా 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 అనుకూలిస్తుంది. జూన్ నుండి ప్రారంభమయ్యే గురుబలం మీకు అపారమైన శక్తినిస్తుంది. డిసెంబర్ తర్వాత మీ కష్టాలన్నీ తీరిపోయి రాజయోగాన్ని అనుభవిస్తారు.